ఆఫ్లైన్ సెటిల్మెంట్ గవర్నమెంట్ మాత్రం కూటమి ప్రభుత్వం నడుస్తుంది. విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తాను. విజయసాయి రెడ్డి గారి అంశానికి ఆయనకి మా పార్టీకి సంబంధం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పనిచేశారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆయన ఏదో వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు, సేంద్రియ ఎరువులు అన్నారు. ఆ వీడియోలు అవి కూడా నెట్ లో చూస్తున్నాం. నేను మరి ట్వీట్ వేశారు. ట్వీట్ వేసినంత మాత్రాన ఏదో అక్కడ సుబ్బారెడ్డి గారు స్పందించలేదనో లేదా ఇంకొకరు లేదనో అలా ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పు. ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు మాట్లాడారు రాజ్యసభలో, లోక్సభలో మా సభ్యులు మిథున్ రెడ్డి గారు మాట్లాడారు. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలతో ముందుకు తీసుకెళ్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మీద పార్టీ అధికారంలోకి వచ్చింది, కార్యకర్తల కష్టం మీద అధికారంలోకి వచ్చింది తప్ప ఎవరో కొంతమంది నాయకుల వల్ల అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఈయన మా నాయకుడు అని చెప్పుకున్న తర్వాతే ఏదైనా ప్రజలోకి వెళ్తాం. లాస్ట్ గా బొత్స గారి గురించి ఒకసారి మస్తాన్ గారు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. గౌరవ్ బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష నేతగా ఉన్నారో అప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్. ఎప్పుడైతే రాష్ట్రాల విభజన జరిగిందో ఆ టైంలో ఆయన పిసిసి ప్రెసిడెంట్ నుంచి ఆయన కాదు, ఆయన తర్వాత కొత్త రాష్ట్రాలుగా రఘువీరారెడ్డి గారిని వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా వరకు చెప్పి చూశారు, ఇది కాదు కంబైన్డ్ గా ఉంచండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఆయన ఏం పని చేయాలో ఆ రోజు ఆయన చేసాడు. ఎందుకంటే ఆ రోజు ఎన్ఎస్యూలో తిరిగిన వ్యక్తులుగా మాకు తెలుసు. మేము రోడ్లెక్కి ఉద్యమాలు చేసిన వాళ్ళు మేము చేసినప్పుడు నిజంగా బొత్స సత్యనారాయణ గారిలో ఏమన్నా ఇసుక రేణు అంత ధోరణి వేరేలా ఉండున్నా మా బోటంలో ఖచ్చితంగా ఆయన ఆపగలడు, ఆపేస్తాడు కూడా. కానీ ఏ రోజు ఆయన సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. సరే చేయడం చేయకపోవడం అనేటువంటిది అప్పుడున్నటువంటి కేంద్రం చేతుల్లో ఉంటది. ఈ 1.25 లక్ష ప్రతిపాదనలు చెప్పారు. ఏ ప్రతిపాదనకి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. ఒంటెద్దు పోవటం ముందుకెళ్ళింది, సర్వనాశనం అయిపోయింది. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా, మీరు అమరావతి మీద బిల్లు పెట్టి చర్చించి తీసుకురావడంలో సంపూర్ణమైన క్రెడిట్ నారా లోకేష్ గారు అన్నారు, చాలా బాగుంది సార్. మరి అందులో ఉన్న పట్టుదల, ప్రేమ, సొంతగా వైఎస్ఆర్సీపీకి అలవాటైపోతుంది అన్నదాన్ని అబద్ధాలు చెప్పేసేయటం, ఎదుటి మీద బురద వేసేయటం రాజీవ్ గాంధీ గారు మళ్ళీ మాట్లాడదాం ఆ అంశం, మళ్ళీ చర్చ పక్కదో పడుతుంది.